మహిమ కలుగు కాక. ఏమైనా దేవుని పెట్టారా? మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. చదువుకుందాం వాక్యం. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదివి సహాయం చేయండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడే. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిచ్చుడైన వారిని గూర్చి పాడేదను వినుడే. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరం సిద్ధపడ్డామమ్మా. మనం అమూల్యమైన సమయానికి వచ్చాం కాబట్టి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకునేలాగా ప్రభుని వేడుకుందాం. అడుగుదాం. ఈ పూట ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, మీ స్తోత్రములు ప్రభా. నాయనా మీకే కోట్లు కొద్ది వందనాలు. వారినంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచారు. మమ్మల్ని అందరినీ పోగు చేశారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీకు పొందుకున్నారు. మీ స్తోత్రాలు ప్రభా. అమూల్యమైన సమయానికి వచ్చాం ప్రభా. పట్టిదాన్ని ప్రభా. ఇదిగో దేవా నాయనా మీ స్తోత్రం. మీ నాయన జీవపు మాటలు మోసుకుని వచ్చాను ప్రభా. దేవా మీ స్తోత్రములు ప్రభా. నా నోటిని తాకి ప్రభా. నా నోటిలో మీ జీవపు మాటలు బిడ్డలకి నేను అయ్యా నేను బోధించటకు, ప్రకటించటకు, ధ్యానించటకు మీ కృపతో నాయన నింపి మీ నామాన్ని నైపుణించుకున్నాను. నాలో మీరుండి నాతో మాట్లాడి అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యెషయా గ్రంథము 27వ అధ్యాయం చదవండి. 27 అండి, 2 నుంచి చదవండి. 27వ అధ్యాయము 2వ వచనం. ఆ జనమున మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండెను. దాన్ని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రియు దాన్ని కాపాడుచున్నాను. చాలండి. ఇంకొకటి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఎన్ని ద్రాక్ష వాళ్ళని చూసారు. ద్రాక్ష వల్లి అన్నాము, ద్రాక్ష తోట అన్నాము కదా, ద్రాక్ష తీగ అన్నాము. 3 ద్రాక్ష వల్లి గురించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడును గాక. కదా. ద్రాక్ష తోట గురించి 3 ద్రాక్ష తోటలు మనం ఈ రోజున మరి దాని గురించి ధ్యానించుకున్నాం. ప్రేమను ఏమిటారా మరి జాగ్రత్తగా కూడా మరి మనం విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకునే వారుగా ఉందామండి. ఎన్ని ద్రాక్ష వల్లులండి ఇవి? 3. ఒకటి ఎలా ఉందంట చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గురించి పాడేదను, నా ప్రియుని గురించి నేను పాడేదను వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడెదను వినుడి. ఏమంటండి? నాకు ఇష్టమైన వారిని గురించి నేను పాడేదను వినుడి. రెండోది ఏమన్నాడు? అదే యెషయా గ్రంథం. ఆ
దినమున మనోహరముకు ఒక ద్రాక్షవనం ఉండెను, దాని గురించి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను. ఏమంటే నేను దానిని నేను కాపు చేస్తున్నాను. మూడోది ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి. ఎన్ని ద్రాక్షవల్లిలు ఉన్నాయి ఇంట్లో? ఒకటి. ఏమన్నాడు? 5 ద్రాక్షవల్లిలో ఏమన్నాడు? ఒకటి, నేను ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు యోహాను సువార్తలో. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? 27లో అన్నాడు, నేను మనోహరమైన ద్రాక్షవల్లిని అన్నాడు. 5లో ఏమన్నాడు? నేను నా ప్రియుని గురించి నేను పాడాను. చూసారా? ఈ 3 ద్రాక్షవల్లి గురించి మనం శ్రద్ధగా ఈరోజు విని నేర్చుకుందాం. వింటమే కాదు కానీ విని ఏం చేయాలి? నేర్చుకుందాం. ఎందుకు ఈ 3 ద్రాక్షవల్లుల గురించి మనకి ప్రభు చెప్తున్నాడు, మనకి నేర్పించుతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా మరి నేర్చుకోవాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాం. మిత్రులారా చూడండి, ద్రాక్ష చెట్టు ఒకటే, ద్రాక్షవల్లి ఒక్కటే, కానీ తీగలు ఏమన్నాడు యోహాను సువార్తలో? నేను ద్రాక్ష వల్లిని, మీరందరూ ఫలించే తీగలు, నాలో ఫలించే తీగలు. అంటే మనం ఎవరిని? ఆయన ద్రాక్షవల్లి అయితే మనం ఎవరు? తీగలమండి. మనం అందరికొక తీగలము. మరి ద్రాక్షవల్లి ఒక్క చోటే ఉందా? ద్రాక్షవల్లి ఒక్క చోటే ఉంది, కానీ తీగలు అనేక చోట, అనేక ప్రాంతాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో, దేశాల్లో ఏమున్నాయి? తీగలు పాకిపోయాయి. ద్రాక్షవల్లి ఒక్క చోటే ఉంది. మనం జ్ఞాపకం చేసుకున్నారు. దయచేసి బైబిల్ ఇంకెవరో చూడదు. ఎవరైతే చదువుతారో వాళ్ళే చూస్తారు. నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చూడండి, మళ్ళీ చూడద్దు. వినండి, వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ద్రాక్షవల్లి ఒక్క చోటే ఉంది. తీగలు ఎక్కడున్నాయని చెప్పుకున్నాం? అనేక చోట్ల. ఎలా ఉన్నాయండి? అనేక చోట్ల మరి తీగలు మరి పాకిపోయినట్టు, ఫలిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం కదా. ఫలిస్తూ ఉన్నాయి. ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. తీగలు మీరు అంటే మనము. ప్రపంచమంతా కూడా మరి దేవుని బిడ్డలు ఉన్నారా లేదా? పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు కదండి, సేవకులు ఉన్నారు, అభిషిక్తులు ఉన్నారు, ప్రవర్తలు ఉన్నారు, నామకథ క్రైస్తవులు ఉన్నారు కదా. దేవుని ఎరగని వాడు, దేవుడు వద్దనుకున్న వాడు, చల్లార్పడు, అనేక మంది ఉన్నారు. అనేక తీగలు ఉన్నాయి కదండి. ద్రాక్షవల్లి మాత్రము ఒక్కటే. ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు ఫలించే తీగలు అన్నాడు. మనం అందరం ఎవరమంట? ఫలించే తీగలు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చదువుకుంటే ఈ 3 తీగల్లో చేదైన తీగ ఎక్కడుంది? ఎక్కడ రాయబడ్డది ఆ మాట? అదంటే యోహాను సువార్తలో ఉంది. ఆ మాట వాళ్ళు ఒకసారి చదువుతారా? ఎక్కడుంది అంటే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో 5లో చూడండి.
దాన్ని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలు నాటించి దాని మధ్యలో గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించాను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాచను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యవసాయకుడు ఏం చేశాడంట? కంటిన్యూ చేయండి, పైకి వెళ్ళి మళ్ళీ. నా ప్రియుని గురించి పాడేదను వింటే అతని ద్రాక్ష తోట మధ్య నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడ నాటించాడంటే సత్తువ గల ఒక కొండ మీద నాటించాడు. సత్తువ గల అంటే శక్తివంతమైనది. అది ఏంటి? భూమి గల కొండ మీద, సత్తువ గల భూమి మీద కొండ మీద ఆయన నాటించాడు. నాటించిన తర్వాత ఏం చేస్తున్నాడు? దాన్ని బాగా లోతుగా తవ్వాడు. రాళ్ళు ఏరి దాన్ని శ్రేష్టమైన తీగను నాటించాడు. చూసారా? ఎక్కడ? ఇక్కడ 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఏం చేశాడు? సత్తువ గల కొండ మీద దాన్ని నాటాడు, లోతుగా నాటాడు, రాళ్ళు ఏరేశాడు. చూడండి, ఒక మొక్క పెట్టాలి అంటే మనం ఏం చేస్తాము? ఆ భూమిని బాగా తవ్వటమే కాదు, కానీ రాళ్ళు రప్పలు ఇంకేమన్నా వస్తే ఏం చేస్తాము? అందులో ఉంచుతామా, బయటకు తీసేస్తామా? తీసేస్తాం, నీట్గా తీసేస్తాం కదా. నీట్గా తీసి దాన్ని లోతుగా తవ్వుతామా, పైన పెడతామా? లోతుగా పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? పెట్టి నీళ్లు పోసాడు. తర్వాత దానికి ఎంతో కాపుదలగా ఉన్నాడు. దాని కాపుదల ఎట్లా ఉన్నాడంటే భద్రంగా చూసుకుంటాడంట. ఉందా కింద మాట? చదవండి. శ్రేష్టమైన తీగలను నాటించాను, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పళ్ళు ఫలింపవాలని ఎదురు చూసి ఏమంటే ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూశాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూశాడు, కానీ అది కారు ద్రాక్షలు కాచాడు. ఫలాలు ప్రభుకి ఇవ్వలేదు. ద్రాక్ష తోట తీగ నాటాడు, కానీ ఎదురు చూశాడు, కానీ ఆయనకి ఇష్టమైన ఫలాలు రాలేదు. ఏమొచ్చినాయంట? కారు ద్రాక్షలు. ఎందుకు కారు ద్రాక్షలు వచ్చినాయి? ఏమ్మా? దేవుళ్ళు ఎదగలేదు అమ్మా, దేవుళ్ళు ఎదగలేనివి అవి. అవి దేవుళ్ళ ఎదగలేనివా? ఓకే. ఇంకా అదే 2 యెషయా గ్రంథం 27 కూడా చదవండి. అది అక్కడ ఉంచి పట్టుకోండి పేపరు. ఆ దినమున మనోహరముకు ద్రాక్ష వనం ఉండెను, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు కట్టుతున్నాను. ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఏం చేస్తున్నాడంటే 27 దాని మీదకి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే దివారాత్రులు కాపాడుతున్నాడు. ఇక్కడ ఈయన లోతుగా తవ్విన, ఈ రాళ్ళు ఏరేసిన, నీళ్లు పోసిన ఏమైందంటే కారు ద్రాక్ష వచ్చింది. అక్కడ చూస్తే ఆయన జాగ్రత్తగా నాటి దివారాత్రులు కూడా తను ఏం చేస్తున్నాడు? కాపు కాస్తున్నాడు. అంటే కాస్తున్నాడు అంటే కాపుదల ఉన్నాడండి. దాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, జాగ్రత్తగా కాపాడుతున్నాడు. మరి యోహాను సువార్తలో ఏమంటున్నాడు? ఒకసారి చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఏంటంటే ఫలిస్తే ఉంచుతాడంట, పనికిరాని ఏం చేస్తాడంట?
ఉన్నాము? ఎవరు? నిజమైన ఎవరు? ద్రాక్షవల్లిని నేను అన్నాడు కదా. ఎవరైనా? యేసయ్య. ఈ తీగ ఎవరు? మనము కదా. ఆయన మన తండ్రి అయిన ప్రభు యేసయ్య అయి ఉన్నాడు. ఎవరు? ద్రాక్షవల్లి. ఈ 3 ద్రాక్షవల్లిలో ఏమైపోయింది అంటే, ఒకటి ఎదురు చూశాడు ఫలాల కోసము, ఏమైపోయింది? పాలు ద్రాక్షలు వచ్చింది. ఇంకా రెండో దాంట్లో ఏమొచ్చింది? ఆయన ఎదురు చూశాడు కానీ కాచాడు, బాగా దాని కాపుదల భద్రతతో చాలా జాగ్రత్తగా కాచాడు. మరి యోహాను సువార్తలో మనం చూసుకుంటే ఏమంటున్నాడు? పనికి రాని తీగ నేను తీసి పారవేస్తాను. ఇవి పాలు ద్రాక్షగా, కుళ్ళిపోయిన ద్రాక్షగా, ఇంకా కుళ్ళిపోయిన ద్రాక్ష యెషయా గ్రంథంలో మరి కింద ఉంది కాబట్టి మనం తర్వాత ధ్యానిద్దాం దాన్ని. ఈ 3 ద్రాక్షవల్లిని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైపోయినాయి అంట? ఒకటి పాలు ద్రాక్ష అయిపోయింది, రెండోది మరి ఫలించలేదు, అదైతే పనికి రాని తీగగా అది ఉంది, మూడోది కుళ్ళిపోయిన అదైతే ద్రాక్షవల్లి కూడా ఉంది. మరి ఆయన నాటినప్పుడు అది బాగుందా బాలేదా, మంచిదా కాదా? ఆయన నాటినప్పుడు మంచిగా నాటాడా లేకపోతే చెడ్డగా నాటాడా? మంచి మొక్కే కదా నాటాడు. మనం ముందు చదువుకున్నాం కదా, మంచిది ఎక్కడ కొండ మీద తీసుకెళ్ళి దాన్ని మరి నాటినట్టు, రాళ్ళు తీసేసినట్టు, లోతుగా నాటినట్టు, నీళ్లు పోసినట్టు మనం చూస్తున్నాం. అసలు గాలి అవ్వట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని చేసిన కారు ద్రాక్షాలు ఎందుకు వచ్చింది? ఇన్ని చేసిన కారు ద్రాక్షాలు ఎందుకు కాసింది చెప్తారా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఏమా మీరు నేను ద్రాక్షావళిని మీరు తీగలు అన్నాడు కదా, నాలో ఫలించండి అన్నాడు, లేకపోతే నేను పనికి రాకపోతే పారవేస్తాను అన్నాడు కదా. ఎందుకు కారు ద్రాక్షాలు వచ్చినాయి? ఎందుకు ఫలించలేదు? శ్రీమతి దేవుని బిడ్డలారా, ఎందుకు ఫలించలేదు అంటే ఇక్కడ మనం చూసుకుంటే మంచి బిడ్డలు ఉన్నారు అనుకుందాం. మన పిల్లలు యవనస్తులు అయ్యారు. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు స్కూల్కి వెళ్ళే కాలంలో వరకు బాగున్నారు. పిల్లలు జాగ్రత్తగా వెళ్ళారు, జాగ్రత్తగా వచ్చారు, తల్లిదండ్రులు మాట విన్నారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే యవన కాలం వచ్చాక వాళ్ళని మనం బయటికి పంపిస్తాం కదా, కాలేజీలకి లేదా డ్యూటీలకి, ఫ్యాక్టరీలకి పంపించినప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళలో ఏమైపోతుంది? కారు ఫలాలు వస్తూ ఉన్నాయి. కారు చేదైన ఫలాలు వాళ్ళు ప్రవేశిస్తూ ఉంది. ఇక్కడ ఉదాహరణ మనం చూసుకుంటే ఎవరు? సంసోను దేవుని బిడ్డ అయి ఉన్నాడు. సంసోను ఎవరంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడే కాదా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు కదా. చూడండి, సంసోను గురించి ఒక మాట ఇక్కడ చదువుకుందాం. న్యాయాధిపతులు చూద్దాం ఒకసారి. న్యాయాధిపతులు 14వ వచనం చదవండి. మొదటి 14 మొదటి నుంచి మొదటి నుంచి 14:2 నుంచి చదవండి. 14:2 నుంచి. అతడు తిరిగి వచ్చి తిమ్మతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని. చాలండి, ఏమంటారు? ఫిలిష్తీయులలో ఒక కుమార్తెని చూచాడు. ఎవరిని చూశాడండి? ఆమెను చూడకముందు అతను నీతిమంతుడా లేకపోతే లోకస్తుడా లేకపోతే పాపం చేసినవాడా? నీతిమంతుడు, దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు, దేవుని కోసము ఫిలిష్తీయులనే నాశనం చేసిన వాడు, ఇశ్రాయేలు కాపాడుకోక వచ్చిన వాడు ఎవరు?
ఎవరిని చూశాడు? ఫిలిస్తీన్లు అనగానే వాడు పాపాత్ములు. వాళ్ళు అర్థమైందండి? శత్రువులే కాదు, పాపాత్ములు కూడా. వాడు అన్నుడు కూడా వాడు. అయితే అందులో ఒక దాన్ని చూశాడు కాబట్టి ఎక్కడ పడిపోయాడు ఆయన? పాపములో పడిపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే అతనిలోకి ఏమొచ్చేసింది? ఒక చేదైన వేరు అతనిలోకి వచ్చేసింది. ముందు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడండి? పరిశుద్ధంగా ఉన్నాడు. నేను అడిగినప్పుడు నోరు తెలిసి మాట్లాడాలి దయచేసి. ఎలా ఉన్నాడు అతను? పరిశుద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే చూడకూడదు చూశాడో ఏమొచ్చేసింది అతనిలోకి? చేదైన వేరు అతనిలోకి వచ్చేసిందని వాక్యం మనకి తేడాగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ద్రాక్షావల్లి ప్రభువే కదా. మరి తీగలు ఎవరివి? మనము. మరి చేదైన వేరు ఎందుకు మనలోకి వచ్చేసింది? దేవుడు ఎందుకు భయభక్తులు లేక కాదా? మనము సంసారం వలె లోకంలోకి వెళ్ళిపోవటము చూడకూడదు. మనము చూస్తున్నాం కాబట్టి చేదైన వేరు మనలోకి వచ్చేసింది అని ఇక్కడ ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, యెషయా గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మరొకసారి చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమంటండి? ఎవరిని వేడుకుంటున్నారంట? యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులకి యూదా వారి గురించి నా ద్రాక్ష తోట విషయమై ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవాలని నేను వేడుకొనుచున్నాను మిమ్మల్ని. నాకు న్యాయం చేయండి. నాకు ఏ విషయంలో? ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నాను అని ఇక్కడ యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చేదైనా వేరు వస్తుందో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక అది అక్కడే పెట్టుకోవాలి. 3 ద్రాక్షావల్లులు అక్కడే ఉండాలి. మీరు పక్క పక్కకి వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. సైడ్కి వెళ్ళి వస్తూ ఉండాలి అంతే. ఎబ్రీయ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఇక్కడ ఏమన్నాడు? నా ద్రాక్ష తోట గురించి నాకు ఏం చేయమని వచ్చాడు? న్యాయం చేయండి అని చెప్పాడు కదా. అడిగాడు, ఎందుకు చేదైన వేరుంది దాంట్లో, నాకు న్యాయం చేయండి అన్నాడు. న్యాయం చేయమని అడిగినప్పుడు ఎందుకు చేదైన వేరుంది అని అడిగితే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమి లేదంట. ఏమి లేదండి మనలో? సమాధానము లేదు. పత్రికలో ఏమంటే చదవండి మళ్ళీ. అందరితో సమాధానము, పరిశుద్ధత, సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకు ఉంటున్నాయండి చేదైన తీగలు మనలో ఎందుకు చేదైన తీగలు ఉంటున్నాయో మనకి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నాకు న్యాయం చేయండి అయ్యా. ఎందుకు మరి నాకు ఫలించట్లేదు చెట్టు? ఎందుకు చేదైన వేర్లు ఉంటున్నాయంటే ఇక్కడ చెప్తున్నాడు, మీ హృదయంలో చేదైన ఏరు ఎందుకు ఉందంటే, తలెత్తండమ్మా, మీలో చేదైన ఏరు ఎందుకు ఉంది అంటే ఏం లేదు, మీకు సమాధానం లేదు. ఫస్ట్ సమాధానం లేదు, పరిశుద్ధత
మనలో చేదైన వేరు ఉంది కదా. చేదైన వేరు అంటే పాపము. అమ్మా, చేదైనప్పుడు తీయకున్నది మనం తింటామా, చేదైంది తింటామా కదా. తీపి దేనికి గుర్తు, చేదు దేనికి గుర్తు కదా. ఆదిలో కూడా ఇదే మాట చెప్పాడు. ఏమని? మంచి చెడు కలిగిన ఫలాలు మీ ఎదుట పెడుతున్నాను. ఇది మీరే నిర్ణయించుకోండి. మీరు మంచి అని పండు తింటారా, చేదనే పండు తింటారా, మీరే డిసైడ్ చేసుకోండి అని ప్రభు చెప్పేశాడు. అబద్ధం చేసింది సాతాను గారి మాట వినేసి, వాడు మాయ మాటలకి నమ్మేసి, ఆమె మంచిది తీయగా ఉన్న చెప్పు ఆ పండును మాత్రం మానేసి చేదైన పండుని స్వీకరించింది, తిన్నది. ఏమైపోయింది? ఆమెలోకి ఏమొచ్చేసింది? ఇద్దరికి వచ్చేసింది పాపం. ఇక్కడ మనతో కూడా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. నీలో చేదైన వేరు ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ మరి ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో చెప్తున్నాడు 12:14లో సమాధానం ఉండాలి. ఎందుకు లేదయ్యా నాలో మంచిది, చేదైంది ఎందుకుంది అంటే ప్రభు చెప్తున్నాడు కదా మనకి, కుమార్తె నీలో సమాధానం లేదు, నీలో పరిశుద్ధత లేదు, ఉండటానికి ప్రయత్నించు, ఆ చేదైన వేరు నేను తీసేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదైన వేరు లోపల పెట్టుకొని ఏంటది? సమాధానము, పరిశుద్ధత లేక చేదు అనగా పాపము మనలో హృదయంలో పెట్టుకొని పైకి మాత్రం నటిస్తూ ఉన్నాం. ఏమమ్మా? లేకపోతే లోపలిది దాచుకొని పైకి మాత్రం మేము చాలా మంచివాళ్ళము, లేకపోతే అందరిని ప్రేమిస్తాము, అందరితో సమాధానం కలిగి ఉంటాం అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నీలో చేదైన తీగ ఉండటానికి కారణం ఏంటంటే నీలో ఏం లేదు? సమాధానం లేదు. ఇంకా ఏం లేదు? పరిశుద్ధత లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడాడు కదా, ఏం చేయాలి ఇప్పుడు? మరి ఏమా ఏం చేయాలి? సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. అంటే సిద్ధపడాలి. దేంతో సిద్ధపడాలి? ఏమా? ప్రార్థన చేస్తూ మనం అనాలి. మనకి తెలుసు, ఏమని తెలుసు? ఎవరితో సమాధానం పడలేదో మనకి తెలుసు. తెలుసా? తెలుసండి. మనం ఎవరితో సమాధానంగా లేమో మనకు తెలుసు. పరిశుద్ధంగా మన హృదయం ఉందో లేదో మనకి తెలుసు. ఏం చేయాలంటే పక్కన ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఒక సిస్టర్తో నేను సమాధానంగా లేను, ఆమె అంటే నాకు కోపము, ఆమెతో నేను మాట్లాడను, ఆమె అంటే నాకు ద్వేషము, అలా ఉన్నాను, సమాధానం పడలేదు, నన్ను క్షమించండి, ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నేను సమాధానం పడతానయ్యా. ఒకటి ప్రార్థన. రెండోది, నాలో పరిశుద్ధత లేదు, ఆ పరిశుద్ధత నేను సంపాదించుకోవాలంటే ప్రభువా నా పాపమును మీ రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచబడి నేను ఆ విధంగా జీవిస్తాను, నన్ను క్షమించండి అని. నేను ఇప్పుడు మీరు ఎవరితో సమాధానం లేదు, ఇప్పుడు వెళ్ళిపోయి మీరు సమాధానం పడండి అని నేను అడగను. ఇక్కడ అడగను. మన అంతరంగం తెలుసు, మన హృదయానికి తెలుసు. మనకి తెలుసా లేదా? ఏ తీగ చేదైన తీగ ఉందో ఎవరికి తెలుసు? నాకు తెలుసు, యేసయ్యకి తెలుసు. యేసయ్య చెప్తున్నాడు, అమ్మా తీగ ఉండటానికి కారణము నీలో పాపం ఉంది. పాపం అనగా చేదైన వేరు. ఆ వేరు ఏంటంటే సమాధానం లేదు. నీ సహోదరితో సమాధానం లేదు, నీ బంధువులతో లేదు, నీ రక్త సంబంధులతో లేదు, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. కాబట్టి నీలో పరిశుద్ధత లేదు. ఉండటానికి ప్రయత్నించు అంటే సిద్ధపడాలి. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? ఏం చేయాలి? ప్రార్థనతో సిద్ధపడాలి. ప్రార్థనతో సిద్ధపడాలి. ఇవి 5 దినాలు
ఇంకా ఇంకా సంవత్సరాలు గడిచిపోయింది, మనకి గడిచిపోతున్నాయి. ఇంకా లేదు సమయం, ఇంకా సమయము లేదు, కొద్దిగా ఉంది. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోండి, మార్పు చెందమన్నాడు. చూడండి ఇక రెండోది యెషయా గ్రంథమే 27వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. అది కూడా అమ్మ అయిపోతే కనుక కట్ చేసేయండి, పర్వాలేదు, అయిపోతే తీసేయండి, అది కాదు ఇది 27వ అధ్యాయము ఆ దినమందు మనోహరమగు ఒక ద్రాక్షవనం ఉండెను, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి విషయమును నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చి పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధం చేయవని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పగా వాటిని కాల్చివేయను. ఏమొస్తే గచ్చి పొదలు చెట్లను ఒకవేళ వచ్చినను నేను అసలు ఏం చేస్తాను? యుద్ధం చేసి దాన్ని వడిగా వాటిని తప్పక వాటిని కాల్చివేస్తాను. చూడండి, అదే 27వ అధ్యాయం తీసుకున్నారు కదా. రెండోది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. అది ప్రసంగి ఎక్కడ ఉందంటే యెషయాకు ముందు ఉంటుంది, చూడండి. చూడండి, అవునండి. 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూడండి, తల పైకెత్తున్నారు, చూడాలి. అందరు తల పైకెత్తండి. బట్టలు కట్టరా వెళ్ళండి. తల ఎందుకు కింద దించుతున్నారు మీరు? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, నరులను నేను యథార్థంగా సృష్టించాను. ఎంత గొప్ప దేవుడు అండి! నిజంగా సృష్టించాడా? అబద్ధం చెప్తున్నామా మనం? ఏమండి, నరులను నేను యథార్థంగా సృష్టించాను, పుట్టించాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కానీ యథార్థంగా నేను పుట్టించాను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. తంత్రములు అంటారు చూడండి, మంత్రాలు మాయం చేస్తారు, తంత్రములు చేస్తారు అని. అంటే ప్రియమైన దేవుని బిడ్డగా ప్రభు మనల్ని యథార్థంగానే పుట్టించాడు, కానీ మనలో యథార్థత లేదు. వివిధమైన తంత్రములు మంత్రములు మనలో ఉన్నాయి. ఏమున్నాయి? చేదైన తంత్రములు.
చేదైన మంత్రములతో మన హృదయము ఏమైపోయింది? చేదైన వేరైపోయింది. ఏమైపోయిందండి? ఎలా పుట్టించాడు మనల్ని? ఏమో నిజమేనా మాట? నిజమేనా? నేను పక్కన రాసుకుని మీ మీద కోపంతో చెప్తున్నాను. ఉందా బైబిల్లో? యథార్థంగా పుట్టించాడండి మనల్ని. ఎంత గొప్ప దేవుడు. కానీ మనలో యథార్థత ఏది అంటా ఉంటాం కదా ఎప్పుడు. ఏదైనా మాట వచ్చినప్పుడు అనుకుంటాం, నీలో యథార్థత ఎక్కడ కనిపిస్తుంది? అసలు నీలో యథార్థతే లేదు అంటా ఉంటాం. ప్రభు కూడా చెప్తున్నాడు యథార్థంగా పుట్టించాడు, కానీ మనలో ఏమన్నాయంట? తంత్రములతో మనము ఉన్నాము అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? తంత్రములు కల్పించుకుని ఉన్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం లేవు కాబట్టి దేవుడిచ్చిన యథార్థతను మనము తొలగించేసుకుని మనలోంచి ఏదైనా వేరేటి తంత్రములతో మనము ఉన్నాము అని ఇక్కడ ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేదైన వేరు అన్నది మనలోకి వచ్చేసింది కదా. చేదైన వేరు మనలోకి వచ్చేసింది. ఇక మూడోది యోహాను సువార్త దగ్గరకు వచ్చేద్దాం. మనము వింటమే కాదు, కానీ ముందేం చెప్పాడు? యెషయా 5 నుంచి మన 2వ ఎబ్రీలో ఏమన్నాడు? మీలో సమాధానము పరిశుద్ధత లేదు కాబట్టి ఉండేలాగా ప్రయత్నించండి. గుర్తు చేసుకుందాం, పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. నాలో యథార్థత ఉందా లేదా? సమాధానం కలిగి ఉన్నానా లేదా? పరిశుద్ధత ఉందా లేదా అని పరిశోధించుకుని దేవుడి దగ్గర మరి అడుగుదాం. ఇక్కడ 2వది చూస్తే యెషయా 2:27 నుంచి 2వది చూస్తే ప్రసంగిలో ఏమన్నాడు? మీరు దేవుడు మిమ్మల్ని యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ మీలో ఏమున్నాయి? తంత్రములు ఉన్నాయి. కాబట్టి ఆ తంత్రములు మనం ఏం చేయాలి? ఆ చేదైన వేరు అనే తంత్రములు మనం ఏం చేయాలి? పెరికి వేసేసుకోవాలి. దేవుడి సన్నిధిలో పెరికి వేసుకుని ఆయన రక్తంలో కలుపుకోవాలి. ఇక మూడోది యోహాను సువార్తకు వచ్చేద్దాం. యోహాను సువార్త దగ్గరకు వచ్చేద్దామమ్మా. అవునండి. ఇక్కడ 15వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని అన్నాడు కదా. పైన 3 చదవండి, 15:3 చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో